ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ లాక్స్ వరకు. ఈ రోజు అయితే మనం చాప్రే దగ్గరికి వస్తాం. సో చాప్రే వీడియో ఎందుకు చేస్తామంటే ఒక కొత్త లుక్ అయితే చాప్రేలో వచ్చింది. సో ముందు నుంచి అందరూ మామూలు లుక్లో చూస్తుంటారు కదా, కొత్త లుక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో లాస్ట్ వరకు చూసి వీడియో అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదైతే పగోడా గార్డెన్. సో ఇది కూర్చోవడానికి వీళ్ళు కొత్త లుక్ని అయితే తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మనం కూర్చోవచ్చు అండ్ రకరకాలుగా ఫ్లవర్స్ ఇవన్నీ డెకరేట్ చేస్తున్నారు. అండ్ గార్డెన్ కూడా చాలా నీట్ ఉంది. అండ్ ఇక్కడ ఈ పకోడా స్లాడ్ చూపిస్తున్నారు కదా, ఈ ఫ్రంట్లో ఉంది కదా. సో ఈ మిడిల్లో డెమ్సా గట్ట ఆడతారు అన్నమాట. సో ఇక్కడ ఇప్పుడైతే క్రౌడ్ లేదు, బట్ వీకెండ్స్లో వీళ్ళు వచ్చి ఆడతారు. డెమ్సా ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటారు. ఎలాగో లోకల్లో మీకు ముందు నుంచే తెలుసు కదా, డెమ్సా అయితే చాలా బాగుంటారని. సో చాప్రేకి వచ్చిన తర్వాత పైన టికెట్ కౌంటర్ ఉంటుంది, మీకు చూసారు కదా ఆల్రెడీ. సో టికెట్ కౌంటర్ అడల్ట్కి అయితే 50 రూపీస్ అండ్ చైల్డ్కి అయితే 25 రూపీస్. సో అర్థమైంది కదా, టికెట్ అక్కడ తీసుకుంటారు, మన డ్రాయింగ్ అయితే రావాలి. సో ఇది కొత్త లుక్ తీసుకొచ్చారు కాబట్టి ఇది చూపిస్తున్నారు. చూడండి, సరౌండింగ్స్ మొత్తం చాలా అంటే చాలా నీట్ ఉంది. ఫుల్ గార్డెనింగ్తో చేస్తున్నారు. అండ్ మనం ఆ చివరి వరకు వెళ్ళి చూపిస్తున్నాం, ఒకసారి చూసుకుంటారు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ముందుగా వచ్చిన వాళ్ళు అయితే ఈ ప్లేస్ని అయితే చూస్తున్నారు. సో ఇప్పుడు ఇది ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఇప్పుడైతే చాలా బాగుంది. ఇది ఒక వ్యూ పాయింట్ లెక్క ఉంటుంది. అండ్ పైకి వెళ్ళి చూసేది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదైతే ఒక వ్యూ పాయింట్ లెక్క. సో ఇక్కడ నుంచి మనం వచ్చిన తర్వాత వీడియోలు కానీ ఫొటోస్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. సో చూస్తున్నారు కదా, ఫుల్ వాటర్ ఫ్లో, చాప్రా అయితే ఫుల్ వాటర్ ఫ్లో ఉంది. సో మనమైతే ఇప్పుడు ఆ దగ్గరికి అయితే వెళ్తాం. బట్ చూస్తున్నారు కదా, మొత్తం చాలా అంటే చాలా బాగుంది. అండ్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది కదా. సో ఇవన్నీ డెమ్స్ ఆర్డన్ అనమాట. ఇవి డెమ్స్ ఆర్డన్కి చూస్తారు. అండ్ ఇది ఒక కొంచెం వ్యూ పాయింట్ లాంటిది, బట్ డెకరేషన్ అయితే కొంచెం బాగా చేస్తున్నారు. అండ్ కిందకి వెళ్ళి మనకు చూపిస్తాను పూర్తిగా ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది కూడా ఫుల్ గార్డెనింగ్ చేశారు. అండ్ ఎందుకు ఈ వీడియో ప్రత్యేకించి వీడియో చేస్తున్నానంటే, ముందుగా అందరు ముందే చూస్తుంటారు, బట్ చాప్రే ఇంత డెవలప్ అయింది ఇలా చేస్తారని ఎవరికి తెలియదు కదా. సో ఎక్కువ మంది కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంటారు, ముందు చాప్రే చూస్తుంటారు, బట్ చాప్రే ఎప్పుడైతే డెవలప్ అయింది. సో ఖచ్చితంగా ఇక్కడికి వస్తే విజిట్ చేయండి. అడ్రస్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, అరకు నుంచి ఎగ్జాక్ట్గా 8 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఒకవేళ వే తెలియకపోతే అక్కడ ఆల్రెడీ నా పాత వీడియోలో ఉంటుంది. ఒరిస్సా ఒక వే అండ్ యువతల పాడేరు వెళ్ళేవే. పాడేరు నుంచి మనం కొంచెం ముందుకు వస్తే 8 కిలోమీటర్స్కి ప్లేస్ అయితే ఉంటుంది. సో ఈ ప్లేస్ చూసినాక చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఫుల్ గార్డెనింగ్తో, రకరకాల చెట్లతో, మొక్కలతో చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. అండ్ నైట్ ఫుడ్ కూడా బాగుంటుంది, బికాజ్ ఈ లైట్ సెట్టింగ్స్ ఏమైనా ఉన్నాయి కదా, నైట్ చాలా బాగా అనిపిస్తుంది. ఎంట్రన్స్లో కూడా లైట్స్ పెట్టారు, ఎంట్రన్స్ కూడా లైట్ బాగుంటుంది. అండ్ మనం ఇక్కడ అయితే వెళ్ళిపోయి చూస్తున్నాం కదా, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను అబ్జర్వ్ చేశాను, లైట్ సెట్టింగ్స్ ముందు పెట్టినాయని చెప్పాను కదా. సో నైట్ కూడా బాగుంటుంది. ఒకప్పుడు ఓన్లీ మార్నింగే బాగుంటుంది, వాటర్ ప్లే అన్నీ మార్నింగ్ ఆడడానికి బాగున్నాయి. బట్ నైట్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ సిట్టింగ్స్ కూడా చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఆ ఫ్రంట్లో ఉంది చూస్తున్నారా, ఇప్పుడు ఉండేదే కాదు మాట, ఇలా ఉండేది కాదు, బట్ చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు. సో మనం ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం వాటర్ ఫ్లో ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇప్పుడు కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ వాటర్ ఫ్లో మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ప్లేస్ని చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా డెవలప్ చేసి చాలా అంటే చాలా కొత్తగా ఉంది. అండ్ ఖచ్చితంగా ఈ మధ్యలో ఎప్పుడైనా అరకు వస్తే మాత్రం ఈ ప్లేస్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ డ్రెస్సింగ్ రూమ్ ఫర్ గర్ల్స్ అన్నమాట. సో అక్కడ మనం ఫుల్గా స్నానం చేసి ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత గర్ల్స్కి అయితే ఇబ్బంది ఏమి ఉండదు. సో వాష్రూమ్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ రూమ్స్ ఉంటే వాష్రూమ్స్ కూడా ఉంటాయి, టాయిలెట్స్ ఉన్నాయి కదా, ఆ పక్కన వాష్రూమ్స్ టాయిలెట్స్ ఉంటాయి. సో బాయ్స్కి ఇవన్నీ కామన్ అయ్యో మనం ఎంజాయ్ చేస్తాం కాబట్టి గర్ల్స్ కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, లేడీస్ కాబట్టి. సో వాళ్ళ కోసం ప్రత్యేకించి రూము పెట్టు అండ్ అవుటర్ పక్క టాయిలెట్స్ కూడా ఉంటాయి, వాటికైతే ఇబ్బంది ఏమి ఉండదు. సో మనం ఇప్పుడైతే మెయిన్ వాటర్ ఫ్లో దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో టూరిస్టులు చూస్తున్నారు కదా, ఈరోజు వీకెండ్ కాదు కానీ ఇంతమంది ఉన్నారంటే ఆలోచించండి, ఎంత అంటే ఎంత కొంచెం మంచిగా పేరుంది. సో వీకెండ్స్ ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు. బట్ నేను వీకెండ్కి ఎందుకు రానంటే వీడియో తీయడానికి మనకు అనుకూలంగా ఉండదు, బికాజ్ వీడియో తీద్దాం అనుకున్న ఇటు అటు క్రౌడ్ ఉన్న వాళ్ళు సపోర్ట్ అవుతుంది. వీకెండ్ లేనప్పుడే నేను వస్తాను ఏ ప్లేస్కైనా. సో నేనైతే సజెస్ట్ చేస్తాను ప్రతి వీడియోలో, ఎప్పుడైనా సాటర్డే సండే వీకెండ్స్లో రండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే వీకెండ్స్లో మెయిన్గా ట్రై చేయండి, ఎందుకంటే వీకెండ్స్లో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి మీకు కూడా ఒక ప్లేస్కి వచ్చి తిరిగినట్టు హడావిడిగా అనిపిస్తుంది. సో వీకెండ్స్కి వస్తే బాగుంటుందని నా సజెషన్. ఓకేనా?
సో ఫ్రెండ్స్ వాటర్ ఫ్లో అయితే చూస్తున్నారు కదా, మనం కొంచెం డిస్టెన్స్ వచ్చాను అక్కడ నుంచి. మనకి ఏదైనా స్టార్టింగ్ ఉండిపోవడం అస్సలు ఇష్టం ఉండదు కదా. అండ్ అక్కడ ఎంజాయ్ చేయడానికి అండి ఇప్పుడు అవే ఎలా వెళ్ళాలి ఏటనేది చూపిస్తాను. యువతల నుంచి కూడా వెళ్ళొచ్చు. అండ్ అది స్టార్టింగ్ ఎప్పుడు ఒకే దగ్గర ఉండిపోవడం నాకు నచ్చదు. అండ్ ఇప్పుడైతే వే కనిపిస్తుంది కదా, ఆ వే నుంచి వెళ్తాం. సో చూస్తున్నా కదా చుట్టూ మనం తిరిగి అయితే వస్తాం. సో బ్యాక్ సైడ్ ఉంది కదా వంతన, అది కొత్తగా పెట్టారనమాట. ఒకప్పుడు అలా వెళ్ళడం ఏమి ఉండదు, జారుకొని వెళ్ళడమే కొంచెం ఇబ్బందిగా ఉండేది. బట్ ఇప్పుడైతే పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ చూస్తున్నా కదా వంతన అయితే చాలా బాగుంది. అండ్ ఆల్రెడీ టూరిస్టులు అందరూ కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నారు. అండ్ మీరు కూడా ఎప్పుడైనా వస్తే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ. ఎందుకంటే కొంచెం స్టోన్స్ గట్ట ఎక్కువ ఉంటాయి కదా, పడిపోతే దెబ్బలు గట్ట ఏమైనా తగిలిందనుకో ఎమర్జెన్సీకి మళ్ళీ అవతల కాసి రావాలన్నమాట. సో ఇది కొత్తగా నిర్మించిన చాపరాయి వాటర్ ఫ్లో మాట. సో వాటర్ ఫాల్స్ కాదు, వాటర్ ఫ్లో ముందు నుంచే చెప్తున్నాను కదా. సో చూస్తున్నారు కదా మొత్తం 360 డిగ్రీస్ ఫుల్ వాటర్తోనే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే అది పైన కొంచెం డెవలప్ చేశారు, చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. సో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక దగ్గర డెమ్స్ అవుద్ది, ఇంకో దగ్గర కూర్చోవడానికి గార్డెనింగ్ ఇలా ఉంది, ఇంకో దగ్గర నైట్ పూట కూడా లైట్ సెట్టింగ్స్ పెట్టారు. బట్ మనం నైట్ వీడియో ఇప్పుడు చేయలేము, టైం అయిపోద్ది, చాలా అంటే చాలా టైం అయిపోద్ది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చి నైట్ వీడియో చేయమంటే అప్పుడు చేస్తాను. అంటే కొత్తగా ఎలా డెవలప్ చేసే రేట్ అనేది మీకు చూపిస్తాను. సో ఇప్పటికైతే మీరు అండ్ పైన మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, పైన మొత్తము బ్యాంబూ చికెను కబాబ్స్ ఇవన్నీ చేస్తారు. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టున్నాను అనమాట ముందుగానే. వాటర్ మొత్తం చాపరాయి ఎక్కువ చూపించలేదు, కానీ పైన నేను వచ్చి ఒక 1/2 kg బ్యాంబూ ట్రై చేసి అప్పుడైతే వీడియో పెట్టి చాపరాయి ఎక్స్ప్లోర్ చేశాను. బట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఎక్స్ప్లోర్ చేస్తున్నానంటే అప్పుడు జస్ట్ ఒక 1 minute బిట్టే తీసుంటాను, దానికన్నా ఎక్కువ తీయలేదు. ఇప్పుడైతే కొంచెం బాగా డెవలప్ అయింది కాబట్టి మళ్ళీ తీస్తున్నాను. అండ్ పైన అంతా ఇప్పుడు కొంచెంసేపు వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అండ్ కబాబ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. అండ్ అందరికీ తెలిసే ఉంటుంది అరకులో ఫేమస్ బ్యాంబూ కాబట్టి కబాబ్స్ కాబట్టి. అండ్ మీరైతే చూస్తున్నారు కదా, ఇది మొత్తం చాపరాయి వాటర్ ఫ్లో. అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇది. సో ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా కిడ్స్ ప్లే ఏరియా. ఒకప్పుడు చాపరాయిలో కిడ్స్ ప్లే ఏరియా అయితే అస్సలు లేదు, సో ఇప్పుడైతే ఉంది. అండ్ కొత్తగా డెవలప్ చేసే ఏరియా అని చెప్పాను కదా, అక్కడ కూర్చొని తినే అంత స్పేస్ కూడా ఒకప్పుడు ఉండేది కాదు. బట్ ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగా చేసి ఒకసారి కెమెరాలో అయితే చూస్తాను. సో చూస్తున్నారు కదా, ఒకప్పుడు ఆ స్పేస్ ఉన్నది కాదు. అండ్ నైట్ కూడా చూసుకుంటుంది, లైట్స్ సెటప్తోనే చాలా చాలా పెద్ద పెద్ద LED లైట్స్ అయితే పెట్టున్నారు. అండ్ ఒకప్పుడు ఈ ఏరియా ఉండేది ఇది కాదు మాట, కిడ్స్ ఏరియా అసలు ఉండేదే కాదు. బట్ ఇప్పుడైతే కొంచెం చాలా బాగుంటుంది, బాగా డెవలప్ చేస్తున్నారు. అండ్ మనతో ఇప్పుడు తోడు ఎవరు లేరు, మనం ఆడుకోలేము. బట్ నేను తెలుసు కదా పిల్లలు ఆడుకోవచ్చు, జార్బల్ల ఉంది. సో ఉయ్యాల కొంచెం మనకు సింగిల్గా అవ్వచ్చు. సో ఉయ్యాలని అయితే కవర్ చేస్తాను చూడండి. సో ఇది కూడా కవర్ చేయొచ్చు, బట్ సరిపోవట్లేదు. సో చూస్తాను కదా పిల్లలు గట్రా ఆడుకోవడానికి ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకోటి చాలా అంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఇంకా గార్డెనింగ్ వర్క్ జరుగుతుంది అన్నమాట. ఆ వర్క్ ఇంకా చాలా అంటే చాలా జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు కిడ్స్ ప్లే ఏరియాలో ఉన్నాం. మనమైతే కిడ్స్ కాదు, జస్ట్ నార్మల్గా చూపిద్దామని చెప్పేసి ఇక్కడికైతే వస్తాను. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా అన్నమాట. అండ్ ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు వస్తే చాలా అంటే చాలా జాయ్ఫుల్గా ఉంటుంది. బికాజ్ అవతల తినడానికి స్పేస్ ఉంటుంది, అవతల ఆడుకోవడానికి ఉంటుంది, అండ్ అవతల వాటర్ ఫ్లో షూట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ పక్కనే జెంట్స్ టాయిలెట్ కూడా ఉంటుంది, సో లేడీస్ టాయిలెట్ కూడా పక్కనే ఉంటుంది. సో కొంచెం మెల్లగా అవతల పక్క వెళ్ళి కవర్ చేస్తాను, ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, ఒకప్పుడు అయితే టాయిలెట్స్ ఇవన్నీ ఏమో అంత అన్కంఫర్టబుల్గా మీరు ఫీల్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగా డెవలప్ చేసి. అండ్ చూస్తున్నారు కదా, ఇది జెంట్స్ టాయిలెట్, ఇది లేడీస్ది. సో అవతల పక్క రాసి ఉంటుంది జెంట్స్ టాయిలెట్స్. ఇలా చాలా అంటే చాలా నీట్గా ఉంది. బట్ ఇప్పుడు లోనికి అయితే మనం వెళ్ళి సో ఉన్నారు కదా, మనం వెళ్ళడం మంచిది కాదు. అండ్ చూస్తున్నారు కదా, ఇది జెంట్స్కి, ఇది లేడీస్ది. అండ్ వాష్రూమ్స్కి అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ అక్కడ చూపించాం కదా ముందుగానే డ్రెస్సింగ్ రూమ్స్ అని గర్ల్స్ కూడా సపరేట్ ఉంటాయి, బాయ్స్ కానీ. సో బాయ్స్కి ఎక్కువ ప్రత్యేకించి ఉండకపోయినా మనం బయట ఎలా అయినా అడ్జస్ట్ అవ్వచ్చు. బట్ గర్ల్స్ కానీ చిన్నపిల్లలు ఎవరు అంటారా వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి ప్రత్యేకించి గర్ల్స్ అయితే తీసుకొచ్చి అక్కడ డ్రెస్సింగ్ రూమ్ అయితే పెట్టారు. సో ఓవరాల్గా చూస్తున్నారు కదా, కొన్ని డెవలప్మెంట్స్ చేశారని చెప్పాను కదా. ఫస్ట్ అయితే అక్కడ లైట్ సెట్టింగ్స్ డెవలప్ చేశారు. అండ్
కిడ్స్ ఏరియా డెవలప్ చేశారు, ఇక్కడ వాష్రూమ్స్ డెవలప్ చేశారు, మన ఏరియా మొత్తం గ్రీనరీ చేశారు. అండ్ ఇంకా స్పేస్ తినే అంత స్పేస్ ఇటు అటు చాలామంది కూర్చుని అప్రాక్సిమేట్లీ ఒక 50 to 100 మెంబర్స్ ఉన్నారు. అండ్ అక్కడ కూర్చునేంత స్పేస్ చాలా బాగా డెవలప్ చేస్తున్నారు చాపరేలో. సో ఎందుకు ప్రత్యేకించి ఈ వీడియో చేసిన ఎప్పుడైనా మీకు అర్థం ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీరు వస్తే మాత్రం ఈ టైంలో వీకెండ్స్లోనే రండి. నేను వీకెండ్స్లోనే ఇప్పుడు మన ఏ వీడియో తీసినా వీకెండ్స్ అని చెప్తాను. వీకెండ్స్లోనే బాగుంటుంది కాబట్టి వీకెండ్స్లో రమ్మని చెప్తాను. నార్మల్ డేస్లో నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నా కదా ఉన్నారు అప్రాక్సిమేట్లీ ఒక 200-300 మెంబర్స్ ఉన్నారు, కానీ అంత ఫ్లో ఏం లేదు. కానీ వీకెండ్స్ వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 500 to 1000 మెంబర్స్ ఖచ్చితంగా ఉంటారు. సో వీకెండ్స్కి ఈ ప్లేస్కి రావడానికి అయితే ప్రిఫర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, గర్ల్స్ డ్రెస్సింగ్ చెప్పాను కదా, బాయ్స్ డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది. సో మనకి ప్రత్యేకించి డ్రెస్సింగ్ అని కొంచెం పర్లే అనుకో, ఒకవేళ అన్కంఫర్టబుల్ మనం ఫీల్ అయితే ఇది బాయ్స్ డ్రెస్సింగ్ రూమ్. కొంచెం ఫ్రెండ్స్కి వస్తే ఇవతల పక్క బాయ్స్, అవతల పక్క లేడీస్కి చూపిస్తాను. వస్తారని చూపిస్తాను. సో చూస్తున్నా కదా, అవతల పక్క బాయ్స్, ఇవతల పక్క లేడీస్ ఇబ్బంది అయితే ఏం లేదు. సో చూస్తున్నారు కదా, ఇది ఓవరాల్గా చాపరేని కొంచెం డెవలప్ చేసి కొంచెం మంచిగా టూరిస్ట్ ప్లేస్ అనేది తీసుకొచ్చారు కదా. సో ఇతర పక్క డ్రెస్సింగ్ రూమ్స్, అవతల పక్క డ్రెస్సింగ్ రూమ్స్. సో అవతల ఇంకా చూస్తున్నా కదా, ఫుడ్ తినేంత ఒక ఏరియా ఉంది, అవతల పక్క టాయిలెట్స్ ఉంది, ఇంకా అవతల పక్క కిడ్స్ ప్లేయింగ్ సెక్షన్ ఉంది. సో ఇది కొంచెం ఓకే ఫ్రెండ్స్, చూసే కదా చాపరే వాటర్ ఫ్లో ఎలా ఉందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అండ్ ఏ చేంజెస్ తీసుకొచ్చారు ఆల్రెడీ చెప్పాను కదా. ఈ ఉత్తర పక్క గార్డెనింగ్, అవతల పక్క డ్రెస్సింగ్ రూమ్, ఇంకో పక్క కూర్చుని తినేంత స్పేస్, ఇంకో పక్క టాయిలెట్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా నీట్గా చేశానని చెప్పాను కదా. సో నైట్ టైమ్స్ కూడా లైట్ సెట్టింగ్ ఇవన్నీ చేశారు. సో ఇది డెవలప్మెంట్ అయితే చేసింది. సో వీడియో మీకు నచ్చినట్టయితే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ యువర్ లక్కీ వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.